రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడింది. దీంతో ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది. మరోవైపు అర్ధరాత్రి భారీ వర్షం పడడంతో వాతావరణం కూల్గా మారిపోయింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసింది. గంటలకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఉరుములు, మెరుపులు బీభత్సం చేశాయి. ఈదురుగాలులతో చాలా చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. నేడు రేపు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో మోస్తారు వర్షం, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నేడు హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. పలు జిల్లాల్లో మోస్తారు వర్షం, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లహరి అందిస్తారు. లహరి, వెదర్ రిపోర్ట్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? ప్రస్తుతం అయితే భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. సో ఉదయం నుంచి కూడా మేఘాకృతమైనటువంటి వాతావరణం కూడా మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూల్ గా మారింది. నిన్న మొన్నటి వరకు కూడా మనం ఎండలు, వేడి, ఉక్కపోతతో సతమతమైనటువంటి ప్రజలకైతే కాస్త రిలాక్సేషన్ అని చెప్పుకోవచ్చు. సో నిన్న అర్ధరాత్రి నుంచే భారీ వర్షపాతం కూడా నమోదైంది. ఇటు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి ఇటు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా కురవడం జరిగింది. సో ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతంతో చాలా వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాల్లో వైర్లు కూడా తెగిపడడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా వరకు కూడా వాటర్ ఇష్యూస్, అలాగే కొన్ని ప్రాంతాల్లో చాలా మంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. సో ఇట్లాంటి వాతావరణము మరో 2-3 రోజుల పాటు కంటిన్యూగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి వర్షం. అయితే ఈ రోజు నేడు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలు కూడా ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మేదక్, అలాగే మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో కూడా ఇట్లాంటి వెదర్ ఉండే అవకాశం ఉందని కూడా వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నారు. సో చూసుకోవచ్చు, మనకు ఇప్పటి వరకు కూడా మనకు వెదర్ చాలా హాట్ గా ఉంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ వాతావరణ పరిస్థితులపై కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కీలకమైనటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లో కూడా నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోనే ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాలు, కొమెరిన్ ప్రాంతం, అలాగే నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి అయితే మరింత ముందుకు సాగడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సో మరికొన్ని రోజుల్లో పూర్తిగా, అంటే నిన్న మొన్నటి వరకు మనకు సమ్మర్ కాబట్టి ఎండ, వేడి, ఉక్కపోతతో చాలా వరకు కూడా ప్రజలు బయటికి రావడానికి అల్లడిపోయారు. సో రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కూడా ఎంట్రీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొమరి ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన రాష్ట్రానికి మరో 1 వీక్ లో ఎంట్రీ అవుతాయి. కాబట్టి తర్వాత పూర్తిగా వెదర్ అనేది కూల్ గా ఉండే అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద వెదర్ అప్డేట్ చూసుకున్నట్లయితే కూల్ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఆకాశం అంతా కూడా మేఘావృతమైనటువంటి వెదర్ అయితే మనకు కనిపిస్తుంది. పలు చోట్ల చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. సో హైదరాబాద్ తో పాటు కొన్ని జిల్లాల్లో, గద్వాలు, అలాగే జోగులాంబ జిల్లాలో అయితే చిరుజల్లులు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. ఈదురుగాల ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది 2-3 రోజులు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సో వెదర్ కూల్ గా ఉన్నప్పుడు, అలాగే వర్షపాతం నమోదైనప్పుడు ఖచ్చితంగా చెట్ల దగ్గర, అలాగే విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడదంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఇదే వాతావరణం 2-3 రోజుల వరకు కూడా కంటిన్యూగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సంగీత. రైట్, థ్యాంక్ యూ లహరి.